మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదేనండి. ముచ్చట ఏంటంటే ఇక 3 years 10 months కాదు 3 years 9 months, ఎందుకంటే ఈ మంత్ తీసేద్దాం. 3 years 9 monthsలో వరల్డ్ మొత్తానికి 30 crore జాబ్స్ని ఏఏ రీప్లేస్ చేస్తుందంటే నమ్ముతారా? నమ్మాలి. ఇది వినంగానే మీకు అనిపించవచ్చు, అదేంట్లికిమ్మా అది ఎక్కడో ఐటీలోనో కార్పొరేట్ సిస్టంలోనో జరిగిద్ది, మా జాబ్లు ఎందుకు బిక్తారు బొచ్చు అని. కాదు, చిన్న చిన్న జాబ్స్ కూడా ఏఐ రీప్లేస్ చేస్తుందట. ఎగ్జాంపుల్ ఇంక తీసుకుంటే స్కూల్లో పంతులమ్మ కావచ్చు, మన అపార్ట్మెంట్ కింద ఉండే సెక్యూరిటీ కావచ్చు, షాపింగ్ మాల్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవల్యూషన్ అవుతూనే ఉంటుంది. టెక్నాలజీస్ని ఆపలేం, డెవలప్ అవుతూనే ఉంటాయి. మనం కోతుల్లాంటి వాళ్ళం. మన చేతిలోకి ఏదైనా కొబ్బరి చిప్ ఇస్తే, కోతి చేతిలో కొబ్బరి చిప్ ఇస్తే అది ఎంత ఎగ్జైటెడ్గా ఉంటుందో, మనకు అంత ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందనుకోండి, ఇక మన ముందు దాన్నే పట్టుకుని ఊగుతూ ఉంటాం. అవునా కదా? సో కాబట్టి ఎవరు దేన్ని ఆపలేం. మనం చేయాల్సిందంతా ఒకటే, ఏతో కలిపి ఎలా బ్రతకాలి అని నేర్చుకొని చదవడమే. ఒక చిన్న చిట్కా చెప్తా, తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఏం జాబ్ చేస్తున్నారో ఆ జాబ్కి ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి. బ్యాకప్ ఏదైనా ఒక జాబ్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ జాబ్ దొప్పినప్పుడు ఆ జాబ్ చేసుకుని బతుకోవచ్చు. లేదు నేను దీని మీదే ఫుల్ ఫ్లెడ్జ్గా దీని మీదే నేను డిపెండ్ అయ్యి ఉంటానంటే కేల్కతం దుకాణం జింతాత జింతాజిత జింతాత థాదా. కాబట్టి బ్యాకప్ ప్లాన్ ఏదైనా పెట్టుకోండి జాబ్. అప్పుడు మనం ఆరాంగా జాబులు దొబ్బినా కూడా చేసుకోవచ్చు. మీరు అనొచ్చు, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? వరల్డ్ వార్ 3 వచ్చేసింది, ఇంకేముంది? ఏఏ రాదా? వరల్డ్ వార్ రాదు అనుకున్నాం, స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఏఏ రీప్లేస్మెంట్ జరగదా? డామ్ జరుగుతుందండి. సో బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి. నన్ను అడిగితే బెస్ట్ బ్యాకప్ జాబ్ ఏంటంటే వ్యవసాయం చేసుకోండి. ఏమంటారు?